వాళ్ళంతమ్మ కసిరి పోతున్నారయ్యా. కసిరి కన్నా కాపంతా ఆగుతున్నారు అన్నా అయ్యా. ఆ లోన్లో పోతున్నారు పోరాడు అడిగి పోతున్నా పిల్ల సరే మంచిది కానీ పేదకాపులం పేదోళ్ళండి. పేదలంగా పేదకాపులం మా ఊళ్ళో పేదోళ్ళు మీ ఎందుకైతే పేదలం కావే పేదకాపులం అంతమా ఉన్నోళ్ళు ఉన్నారు. అయ్యా పెద్ద మనుషులా? పేద మనుషులం అంటే ఊరి మీద పెద్ద మనుషులు. పెద్ద మనుషులు యో నేను మామూలు ఇంటికి గాది వాళ్ళకు మా తల్లిగారి ఇంటికి ఎప్పుడు వస్తావు? ఇప్పుడు పోయి పొద్దున వస్తున్నా కదా 4 గంటలకు వస్తా. అట్లా రావాలా? వస్తా తల్లిగారింటికి పోతే ఎక్క తక్కువ ఉండదు మరి వస్తా. ఎందుకంటే నాకు తెచ్చిన అత్త ఉండి, తెచ్చిన మామ ఉండి, తెచ్చిన భర్త ఉండి, నలుగురు పిల్లలు ఉండి. అవన్నీ పొడుసు మాటలు మాట్లాడక అవన్నీ మాట్లాడదు. అయ్యా ఏమి చూస్తూ కోని ఏమో కానరా మీ కళ్ళలో దుమ్మంటారా? నాశనం కానీ మీరు పోని నాకు దగ్గర సర్వాలేసి మేనత్త మంచిది, నీ మేనమా మంచోడని ఆ బుదిరికిచ్చి లగ్గం చేసి నన్ను మాత్రం తల్లి తగ చెప్తాం పిల్లకి చెప్పేటోళ్ళం కాదా? అయ్యో లగ్గం చేసేందుకు సాధినమ్మా ఇది ఓట్లను సుఖపడ్డా కాన్పు కాదందుకు మా సుఖపడ్డానా? నాకు తెచ్చిన అత్తున్నదా? తెచ్చిన మామూలుడా? పొద్దు గడిపే కొడుకనుకో బిడ్డలకో అత్తనుకో మామనుకో చూసిపోద్ది. ఆడకట్టు సంవత్సరం అంతా కదే మాట చెప్పింది. ఆడకట్టును కదే మాట చెప్పింది. పొరుగు రోజులు కదే మాట అత్తనుకో మామనుకో కొడుకనుకో బిడ్డనుకో అలా పెద్దయ్యు వాళ్ళకు లగ్గాలు చేసినాక మన వాళ్ళ గుట్టలకు ముట్టుకారు. ఇదే మాట చెప్తున్నా. నా మనసు ఇరిగింది. తిరిగిపోయింది. ఈ ఉల్లి ఉండా కొంపలుండా ఒక్క మాట చెప్తాను. ఇంకేం మాట? ఒక్క మాట ఉన్నది. నాకు పొద్దుపోయే పని పొద్దు పోతే ఇప్పుడు ఏదో ఎస్పండి తొలకపోతా ఎస్పలు జేబులు మీ కారు ఎక్కేటోళ్ళంగా మేము మా గుర్రెల బగ్గి ఉన్నది. కారు ఉన్నది మా ఊరు పెట్టింది. ఇంకో మాట ఇంకేమాట చెప్పి మనసు ఉండలేకుండా చెప్పరి చెప్పల్లా ఏం లేదు చెప్పల్లా అవ్వాలత్తవ్వా చిన్న గుండె మధ్యని పెద్ద